సో సెకండ్ ఇయర్కి ఫోర్త్ సెమ్లో ఇన్కమ్ ట్యాక్స్ అనే పేపర్ ఉంటుంది. ఆ పేపర్లో సంబంధించి గృహ ఆస్తి నుండి మనం ఎలా ఇన్కమ్ ట్యాక్స్ వారికి ఎలా చూపించాలి, ఆ విధంగా ఏ విధంగా చూపించాలి అనేది మనం ఇప్పుడు చేసుకోబోయే సమయం యొక్క వివరణ. సో మనం 2 గృహాలు ఇచ్చాడు, గృహం ఏ, గృహం బి. ఆ 2 గృహాలకు సంబంధించిన సమాచారాన్ని మనకి లెక్కలు ఇచ్చాడు. లెక్కలో మనం ఇప్పుడు చదివి అప్పుడు లెక్క చేద్దాం. ఇక్కడ ఎవరెవరు ఇచ్చాడు? సో శ్రీ ప్రణవ్ 2 గృహాలని యజమాని అంటే శ్రీ ప్రణవ్ యొక్క 2018-19 సంవత్సరానికి శ్రీ ప్రణవ్ యొక్క గృహాస్తి ఆదాయ ఖాతాని మనం తయారు చేయాలి. అంటే గృహం ఏ, గృహం బి 2 గృహాలని యూటిలైజ్ చేసుకుంటున్నాడంటే ఎవరు? శ్రీ ప్రణవ్. సో ఇతను గృహం ఏ, గృహం 2 ఇచ్చాడు. అంటే ఒకటి నిర్మాణ తేదీ ఇచ్చాడు 31/3/1994, 31/3/2005. అంటే గృహం 1 ఏమో 94లో కట్టాడంట, గృహం 2 ఏమో 2005లో కట్టాడంట. సో మనకి 2018లో ఇచ్చిన సమాచారం ప్రకారం మనం లెక్కనే పరిశీలన తీసుకుని చేస్తున్నాం. సరే, మున్సిపాలిటీ వాళ్ళ విలువ గృహం ఏకేమో 40,000 ఇచ్చారు, గృహం బీకేమో 25,000 ఇచ్చారు. వాస్తవిక అద్దె విలువ మనం వసూలు చేస్తున్న అద్దె విలువ గృహం ఏకేమో 45,000, గృహం బీకేమో 30,000. యుక్తమైన అద్దె విలువ 30,000 ఇది గృహం ఏకి, గృహం బీకేమో 38,000. సో ప్రామాణిక అద్దె విలువ 56,000 గృహం ఏకి, గృహం బీకేమో 20,000. సో చెల్లించిన ఖర్చులు ఇచ్చాడు, వార్షిక ఛార్జీలు ఇచ్చాడు. గృహం ఏకేమో 1000 ఇచ్చాడు, గృహం బీకి 800 ఇచ్చాడు. సో అది వార్షిక ఛార్జీలు కాబట్టి ఇక్కడ పరిగణలో తీసుకోవాల్సిన నెసరీ ఏమీ ఉండదు. నెక్స్ట్, గృహ నిర్మాణానికి రుణంపై వడ్డీ. ఇది ప్రతి సంవత్సరం చెల్లిస్తాం కాబట్టి దీన్ని పరిగణలో తీసుకోవాలి. గృహం ఏకి 5,000, గృహం బీకి 3,000 ఇచ్చాడు. సో గృహ నిర్మాణానికి బ్యాంక్ నుండి రుణం 3 లక్షలేమో గృహం ఏకి, గృహం బీకేమో 2 లక్షలు. సో 2 గృహాలు గత సంవత్సరంలో 1 నెల ఖాళీగా ఉందంట. మున్సిపల్ విలువ 10% మున్సిపల్ పన్నులు చెల్లించారు. గృహాస్తి ఆదాయాన్ని గణన చేయండి అన్నారు. అంటే ఏంటి చూడండి, 1 నెల సంవత్సరంలో 1 నెల 2 గృహాలు అంటే 2 గృహాలు 1 నెల ఖాళీగా ఉంచారు. మున్సిపాలిటీ వాళ్ళ పన్నుల మట్టికి 10% ఇంప్లిమెంట్ చేశారు. సరే, ఇప్పుడు మనం లెక్క చేసుకునే విధానం ఏంటంటే, ఫస్ట్ గృహం ఏకి అద్దెకిచ్చాం, గృహం బీకి అద్దెకిచ్చాం. ముందు గృహం ఏకి సంబంధించిన సమాచారం ఫినిష్ చేసిన తర్వాత గృహం బీకి సంబంధించిన సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని చేద్దాం. సరే, ఇప్పుడు మనకి శ్రీ ప్రణవ్ యొక్క గృహాస్తి ఆదాయాన్ని గణన చేయమన్నాడు. గృహం ఏకి సంబంధించిన సమాచారం ఇచ్చాడు, గృహం బీకి సంబంధించిన సమాచారం మనకి లెక్కలో ఇచ్చాడు. సో గృహం A1, గృహం 1, గృహం 2 అలా అనుకోవచ్చు, గృహం ఏ బి అనుకోవచ్చు. ఏ బి అనుకోవచ్చు గవర్నమెంట్ వెలుగుద్దని అలా చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గృహం 1 అద్దెకి ఇచ్చాడు అనుకున్నాం. గృహం 1 అద్దెకి ఇచ్చినప్పుడు ఆశించిన అద్దె విలువ మనవాడు ఎక్స్పెక్టేషన్ చేసిన అద్దె విలువ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, ఆశించిన అద్దె విలువని మనం లెక్కించేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ సో మున్సిపల్ అద్దె విలువ ఎంత ఇచ్చాడు, మున్సిపల్ అద్దె విలువ ఎంత ఇచ్చాడు 40,000 ఇచ్చాడు తీసుకున్నాం. యుక్తమైన అద్దె విలువ ఎంత ఇచ్చాడు 30,000 ఇచ్చాడు తీసుకున్నాం. సో దీన్ని అంటే దాన్ని పరిగణలో తీసుకునేటప్పుడు ప్రామాణిక అద్దె విలువని కూడా పరిగణలో తీసుకున్నప్పుడు మనం యావరేజ్గా ఎవరు తీసుకుంటాం, మనం ఇదంతా లెక్కలో చూపిస్తాం. యుక్తమైన అద్దె విలువ కానీ, ప్రామాణిక అద్దె విలువ కానీ, మున్సిపాలిటీ అద్దె విలువ కానీ, మనం ఆశించిన అద్దె విలువ అంటే మనం అంతకంటే మోర్ దాన్ ఇవ్వచ్చు, అంతకంటే తక్కువకి ఇవ్వచ్చు, అది మన ఇష్టం. సో మన ఇష్టం ఆధారంగా ఉంటుంది. కానీ మున్సిపాలిటీ మన ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చూపించేటప్పుడు మున్సిపాలిటీకి ఎంత అద్దె విలువ ఇస్తున్నామో అంత అద్దె విలువనే పరిగణలో తీసుకుని సమ్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది. సో ప్రామాణిక అద్దె విలువ ఇక్కడికి అయిపోయింది. ఇక్కడ ఈ 2 మున్సిపాలిటీ అద్దె విలువ తీసుకున్నాం, ఎక్కువమైన అద్దె విలువ తీసుకున్నాం. సో ఇలా చేయొచ్చు, లేదంటే లేదా ప్రామాణిక అద్దె విలువను తీసుకుని ప్రామాణిక అద్దె విలువ 50,000 తీసుకున్నా కూడా మనం ఏం చేస్తాం, మున్సిపల్ అద్దె విలువనే ఫైనలైజ్ చేస్తాం. మున్సిపల్ అద్దె విలువనే ఫైనల్ చేస్తాం. ఆ అద్దెనే పరిగణలో తీసుకుంటాం. వార్షిక అద్దె విలువ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆశించిన అద్దె విలువ మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. అంటే ఆశించిన అద్దె విలువ ఇలా చూపించినా కూడా మున్సిపాలిటీ వాడు ఎంత పే చేస్తున్నారో దాన్నే ఆశించిన అద్దె విలువ కింద పరిగణలో తీసుకోవచ్చు. సో అలాగా వార్షిక అద్దె విలువ అంటే ఆ మున్సిపాలిటీ కూడా ఆశించిన అద్దె విలువనే వార్షిక అద్దె విలువ కింద పరిగణలో తీసుకుంటాం. అది 45,000. మనం వాస్తవంగా ఎంతకి ఇచ్చాం, ఇది 45,000 ఇచ్చాం. ఆ 45,000 ఇక్కడ వేసుకున్నాం. 45,000 వేసుకున్న తర్వాత మనం మున్సిపాలిటీ పన్నులు కూడా చెల్లించేసాం. చెల్లించిందంత మనం మున్సిపాలిటీ పన్నులు చెల్లించిందంత 4,000. 10% కట్టమన్నాడు కాబట్టి 10% కడితే మనకి 40,000 మీద 10% కడితే 4,000 వస్తుంది. ఆ 4,000 మనం ఆ వాస్తవిక
దీంట్లోంచి మనం ఏం చేయాలంటే అండర్ సెక్షన్ 24 కింద తగ్గించాలి. సో ఇప్పుడు వచ్చిన దాన్ని నికర వార్షిక విలువ అంటారు ఈ 40,000. సో దీంట్లోంచి అండర్ సెక్షన్ 24 కింద తగ్గించాలంటే ప్రామాణిక తగ్గింపు మన అందరికీ తెలిసిందే బై లా ప్రకారం 30%. 1956 యాక్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్సెస్ ఎనీ కంపెనీ ఎనీ ల్యాండ్ అండ్ ఎనీ అసెట్ అండ్ ఎనీ హౌస్ అంటే గృహం, ఈ గృహ ఆస్తులు గృహం కానీ ఇవన్నీ ఆ యాక్ట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేయాలి. ఆ యాక్ట్ ప్రకారం 30% క్యాలిక్యులేట్ చేయాలి. 30%ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 12,300 వచ్చింది. అంటే 41,000 × 30/100. సో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 12,300 వచ్చింది. 12,300 వేసేసుకోండి. నిర్మాణానికి తెచ్చిన అప్పుపై వడ్డీ ఉంది. సో అది ఎలాగా మనం సంవత్సరానికి గృహం ఏకి సంబంధించింది మనం పరిగణన తీసుకున్నాం కాబట్టి అది 5,000 అది క్లియర్గా ఇచ్చాడు. ఈ 12,300కి ఈ నిర్మాణానికి తెచ్చిన అప్పుపై వడ్డీ కూడా కలిపితే 17,300 అయింది. సో మనకి వాస్తవంగా వచ్చింది నికర వార్షిక విలువ ఎంత వచ్చింది? 41,000 వచ్చింది. ఈ 41,000లో 17,300 తీసేస్తే 23,700 వచ్చింది. ఇది గృహం 1 నుండి ఆదాయం అంటే ఇన్కమ్ ట్యాక్స్ చూపించే స్కోప్. ఇది గృహం 1 సంబంధించి. సో మనం రెండు కూడా కలుపుకుంటాం. తర్వాత గృహం ఆస్తి నుండి ఆదాయం అంటే 2 గృహాల నుండి వచ్చిన ఆదాయాన్ని క్యాల్కులేట్ చేయాలంటే మనం గృహం 1 చేసాం. ఇప్పుడు గృహం 2కి చేయాలి. గృహం 2కి సేమ్. ఇప్పుడు గృహం 1 ఎలాగైతే చేసామో ఇక్కడ ఆశించిన అద్దె విలువను ఎలాగైతే క్యాల్కులేట్ చేసామో ఆ అద్దె విలువకి వాస్తవిక అద్దె విలువ నుంచి మున్సిపాలిటీ చెల్లించిన పన్నులు తీసేదిగా వచ్చిన అమౌంట్లోంచి అండర్ సెక్షన్ 24 కింద ఎలాంటి తగ్గింపులు చేసామో అలాగే ఇక్కడ గృహం 2 కూడా సేమ్ అలాగే చేయాలి. అలాగే చేయాలంటే మనం గృహం 2ని అద్దెకిచ్చినప్పుడు ఆశించిన అద్దె విలువ అని మనం క్యాల్కులేట్ చేసేటప్పుడు డైరెక్ట్గా 25,000 ఇచ్చాడు. డైరెక్ట్గా వేసేసిన తర్వాత సో మున్సిపాలిటీ యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు? 38,000 ఇచ్చాడు. అంటే గృహం 2 అనేది మనం తక్కువకి ఇచ్చాము అది. సో మున్సిపాలిటీ వాళ్ళు దాని వాల్యూ ఎంత కట్టారు? 38,000 కట్టారు. దాన్ని మనం ఎంతకి తీసుకుంటున్నాం? 25,000 తీసుకున్నాం. అప్పుడు మనకి వేరియేషన్ చాలా తేడా వస్తుంది. అప్పుడు రాసి సో దాన్ని డైరెక్ట్గా 38,000 కింద పరిగణలోకి తీసుకుంటాం. 38,000 కింద పరిగణలోకి తీసుకుంటాం. ప్రామాణికకి 20,000 ఇచ్చాడు. అదే 20,000ని సో మనం ఏం చేస్తాం? పరిగణలోకి తీసుకుని 20,000 పరిగణలోకి తీసుకుంటాం. సో వార్షిక అద్దె విలువ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ ఆశించిన అద్దె విలువని క్యాలిక్యులేట్ చేసుకుని వచ్చిన అమౌంట్ని పరిగణలోకి తీసుకుని సో దానికి వాస్తవిక అద్దెని పరిగణలోకి తీసుకోవాలి. ఆశించిన అద్దె విలువ ఎంత వచ్చింది? ప్రామాణిక అద్దె విలువ 20,000 వచ్చింది. 20,000 తీసుకున్నాం. సో మనం ఆశించిన అద్దె విలువ అంతా 25,000 వస్తుంది అనుకున్నాం. కానీ ప్రామాణిక అద్దె ఎంత వచ్చింది? వాస్తవంగా వచ్చింది ఎంత? 20,000. ఆ 20,000 పరిగణలోకి తీసుకున్నాం ఆశించిన అద్దె విలువ. కానీ మున్సిపాలిటీ వాళ్ళు ఎంత క్యాలిక్యులేట్ చేశారు? 38,000 క్యాలిక్యులేట్ చేశారు. 38,000 మనం చేసాం. సరే. సో 20,000 తీసుకున్న తర్వాత వార్షిక అద్దె విలువ 20,000 తీసుకున్న తర్వాత సో నెక్స్ట్ వాస్తవిక అద్దె విలువ ఎంత? 30,000 అని చెప్పి వాస్తవిక అద్దె విలువని పరిగణలోకి తీసుకుంటాం. 30,000. ఈ 30,000 నుంచి మనం గృహ ఆస్తిలో ఉన్న నష్టం వచ్చింది. 1 మంత్ ఖాళీగా ఉందంట. 1 మంత్ ఖాళీగా ఉంది కాబట్టి 1 మంత్ క్యాలిక్యులేట్ చేస్తే 2,500 వచ్చింది. ఈ 30,000లో 2,500 తీస్తే 27,500 వచ్చింది. ఇక్కడ పరిగణలోకి తీసుకున్నాం. 27,500లో చెల్లించవలసిన మున్సిపాలిటీ పన్నులు సో 25,000 మీద అంటే మనం 25,000 మనం ఆశించిన అద్దె విలువ అనుకుంటే 25,000. దీని మీద 10% క్యాలిక్యులేట్ చేస్తే 2,500. సో దాన్ని తగ్గించేస్తే 25,000 వచ్చింది. 25,000 పరిగణలోకి తీసుకోవాలి. అది నికర వార్షిక విలువ కింద పరిగణలోకి తీసుకోవాలి. 25,000. నెక్స్ట్ అండర్ సెక్షన్ 24 కింద తగ్గింపు అంటే ప్రామాణిక తగ్గింపు. ఈ 25,000 కట్టవచ్చు. 25,000 30% ఎంత వచ్చింది? 7,500 వచ్చింది. డైరెక్ట్గా వేసుకున్నాం. అంటే 25,000 × 30/100 క్యాల్కులేట్ చేస్తే 7,500 వచ్చింది. సో నిర్మాణానికి తెచ్చిన అప్పుపై వడ్డీ కట్టారు. గృహం ఏకేమో 5,000 కడితే గృహం బికి 3,000 కట్టారు. 3,000 యాడ్ చేస్తే 10,500 వచ్చింది. సో ఈ 10,500 25,000 నుంచి తీసేస్తే 10,500 తీసేస్తే 14,000 ఎంత వచ్చింది? 14,500 వచ్చింది. 14,500 వచ్చింది. ఇది గృహం 2కి నుండి ఆదాయం ఎంత వచ్చింది? మనకి 14,500 వచ్చింది. అంటే మనకి గృహ ఆస్తి నుండి ఆదాయాన్ని చూపించాలి. A + B 1+1 అనేది మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. 1+1 అంటే మనకి ఎంత ఉంది? సో
సో మొదటిది ఎంత వచ్చింది 23,700 వచ్చింది, రెండోది ఎంత వచ్చింది 14,500 వచ్చింది. సో ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే మనకు వచ్చిన ఆస్తి విలువ ఎంత వచ్చింది అంటే మొత్తం 38,200 వచ్చింది. ఇది మనం గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చూపించే అమౌంట్. సో మనం ఇప్పుడు క్యాల్కులేట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముందు ఆశించిన అద్దె విలువని క్యాల్కులేట్ చేయాలి. ఫస్ట్ ఆశించిన అద్దె విలువని క్యాల్కులేట్ చేయాలి, తర్వాత వార్షిక అద్దె విలువని కూడా క్యాల్కులేట్ చేయాలి. ఈ రెండు క్యాల్కులేట్ చేసిన తర్వాత సో సెక్షన్ 27 కింద తగ్గింపులు ఏమైనా ఉంటే తగ్గింపులను మనం తగ్గించుకుని చూపించుకోవాలి. అయితే ఇక్కడ ఆశించిన అద్దె విలువలో కంటే వార్షిక అద్దె విలువలో ఏం చేస్తున్నాడంటే వీడు మున్సిపాలిటీకి ఏమైనా చెల్లించిన పన్నులు ఏమైనా ఉంటే ఆ పన్నుల్ని ఇక్కడ డిడక్ట్ చేసి చూపించుకోవాలి. సో నిర్మాణానికి ఏమైనా తెచ్చిన అప్పులు ఉంటే ఆ అప్పులు కూడా ఇక్కడ డిడక్ట్ చేసి చూపించుకోవాలి. సో అలాంటివి ఏమన్నా ఉంటేనే ఇక్కడ పరిగణలో చేసుకోవాలి. అలాంటివి ఏమీ లేకపోతే మనం వదిలేసి చూపించవచ్చు. సో అలాంటివి ఉన్నాయి కాబట్టి తగ్గించి చూపించాలి. ఎక్కడ చూపించాలి? వార్షిక అద్దె విలువలను క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆశించిన అద్దె విలువ వస్తుంది కాబట్టి దానికి వాస్తవిక అద్దె విలువలతో పాటు సో మున్సిపాలిటీకి చెల్లించిన పన్నులు ఏవైతే ఉంటాయో ఆ పన్నుల్ని పరిగణలోకి తీసుకుని ఆ పన్నుల్ని డిడక్ట్ చేసి ఇక్కడ చూపించాలి. సో నికర వార్షిక విలువ ఎలా ఉంటుంది అంటే నికర వార్షిక విలువ వచ్చిన తర్వాత దాంట్లోకి అండర్ సెక్షన్ 24 కింద తగ్గించాలి అంటే మనం ఏమేమి తగ్గించాలి అంటే ప్రామాణిక తగ్గింపు చేసుకోవాలి. అంటే వచ్చిన దాని మీద 30% క్యాల్కులేట్ చేస్తే వస్తుంది ప్రామాణిక తగ్గింపు. దానికి ఒకవేళ ఏమైనా అప్పులు తెస్తే ఇక్కడ అండర్ సెక్షన్ 17 కింద తెచ్చేటప్పుడు నిర్మాణానికి తెచ్చిన అప్పులు ఏవైతే ఉంటాయో ఆ అప్పులు ఇక్కడే డిడక్ట్ చేయాలి ప్రామాణిక తగ్గింపుతో పాటు. సో నిర్మాణానికి తెచ్చిన ఆ అప్పులు ఏవైతే ఉంటాయో ఆ అప్పులు కూడా మనం కట్టే వడ్డీలు ఏవైతే ఉంటాయో ఆ వడ్డీలని ఇక్కడ తీసుకోవాలి. ఈ రెండు కలిపి వచ్చిన ఆదాయం నుంచి తగ్గించేస్తే మనకి మిగిలింది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చూపిస్తానికి ఆస్కారం ఉంటుంది. అలాగే గృహం 1కి సంబంధించి గృహం 2కి సంబంధించి అలా రెండు చేసిన తర్వాత వచ్చిన ఆదాయాన్ని రెండు కలిపి రెండు గృహాల్లో వచ్చిన ఆదాయాన్ని మనం క్యాలిక్యులేట్ చేసాం. ఎంత వచ్చింది? 38,200 వచ్చింది. సో ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఆశించిన అద్దె విలువను తీసుకోవాలి, మున్సిపల్ అద్దె విలువను తీసుకోవాలి, ప్రామాణిక అద్దె విలువను తీసుకోవాలి, యుక్తమైన అద్దె విలువను కూడా తీసుకోవాలి. తీసుకున్నా కూడా మనం ఫైనల్గా డెసిషన్ తీసుకునేది ఏంటంటే మున్సిపల్ అద్దె విలువను తీసుకుంటాం. మున్సిపల్ అద్దె విలువ మనం తీసుకునే అద్దె కంటే తక్కువ ఉంటే మనదే చూపించుకుంటాం. సో మనం చూపించాం మున్సిపాలిటీ వాళ్ళే చూపిస్తాం. మనకంటే ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళే చూపిస్తాం. ఎందుకు అంటే మున్సిపాలిటీ వాడు నిర్దేశించిందే గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ వాడు కూడా దాని మీద క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి ఆ అద్దెని ఇక్కడ పరిధిలోకి తీసుకోవాలి, వేరే అద్దెని తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే మనకి సంబంధించిన వరకు ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏ ప్రూఫ్ అయితే అడాప్ట్ చేసుకుంటారో ఆ ప్రూఫ్ మీద మనం అనలైజేషన్ చేసి దాని మీద మనం క్యాలిక్యులేట్ చేసి చూపించుకోవాలి. ఇది సిస్టమ్. సరే, గృహానికి సంబంధించిన అద్దెలు 3 ఇస్తాడు. 3 ఇచ్చినప్పుడు రిటర్న్గా ఇక్కడ ఆశించిన అద్దె విలువను క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 3 అద్దెలు వేసేసుకుని మనం ఫైనల్గా చూపించేది ఏంటంటే మున్సిపల్ అద్దెని చూపించాడు. అంటే మున్సిపల్ అద్దె ఎంత ఇచ్చాడు? ఇక్కడ 40,000 ఇచ్చాడు. యుక్తమైన అద్దె ఎంత ఇచ్చాడు? 30,000 ఇచ్చాడు. ప్రామాణిక అద్దె 55,000 ఇచ్చాడు. ఇలా 3 రకాల అద్దెలు ఇచ్చినా కూడా మనం ఫైనల్గా తీసుకునేది ఏంటంటే మున్సిపాలిటీ వాడు ఎంత అమౌంట్ ఇస్తున్నాడు అంతే అమౌంట్ని తీసుకునేది గృహం ఏకి సంబంధించి ఆ 40,000 పరిగణలోకి తీసుకుని దాని మీద సో దాన్నే ఆశించిన అద్దె విలువని తీసుకుంటాం. ఆశించిన అద్దె విలువని తీసుకున్న తర్వాత దానికి వార్షిక అద్దె విలువని క్యాలిక్యులేట్ చేస్తాం. ఆశించిన అద్దె విలువలో వాస్తవంగా మనం ఎంత తీసుకుంటున్నాం ఆ అద్దెని వేసుకుంటాం. దాంట్లోంచి మనం మున్సిపాలిటీ వాడికి ఏమైనా పన్నులు తగ్గిస్తున్నామా అది తగ్గించేస్తాం. వాస్తవికంగా ఎంత తీసుకుంటున్నాం? 45,000 తీసుకుంటాం. కానీ మున్సిపాలిటీ వాడు డిజైన్ చేసిందంత 40,000 మనం దీంట్లో తగ్గించి చూపించుకుంటాం. చూపించుకున్నప్పుడు ఎంత? దాని మీద పన్నులు 4,000 క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 4,000 కూడా దీని మీద క్యాలిక్యులేట్ చేసుకోకూడదు. మనకి మున్సిపాలిటీ విలువ అంటే ఆశించిన అద్దె విలువ మున్సిపాలిటీ కూడా ఎంత డిజైన్ చేశాడో దాని మీద 10% క్యాలిక్యులేట్ చేసాం. క్యాలిక్యులేట్ చేస్తే 4,000 అది మనం వాస్తవంగా తీసుకునే అద్దెలోంచి తగ్గించి చూపించుకోవాలి. తగ్గించి చూపించుకుంటే మనకి ఎంత వస్తుంది? 41%, 41,000 వచ్చింది. సో నెక్స్ట్ దానికి ప్రామాణిక తగ్గింపు ఉంటుంది. ఎలాంటి ప్రామాణిక తగ్గింపు ఉంటుంది? సో సెక్షన్ 24 కింద అండర్ సెక్షన్ 24 కింద సో ప్రామాణిక తగ్గింపు తగ్గించాలి అంటే మనకి ఇప్పుడు వచ్చిన అమౌంట్ని 30% క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆ వచ్చిన అమౌంట్ నుంచి 30% క్యాలిక్యులేట్ చేస్తే 12,300 వస్తుంది. సో దానికి ఇంకా మనం ఏమన్నా మనం క్యాలిక్యులేట్ చేసిన ఆ
ఏంటంటే మనం ఈ నిర్మాణానికి ఆ ఇల్లు అద్దెకి ఇచ్చేటప్పుడు కొంచెం ఏమైనా చిన్న చిన్న రిపేర్స్ వస్తాయి. ఆ రిపేర్స్ కోసం ఏమైనా డబ్బులు అప్పు చేస్తాం. ఆ అప్పుకి ఏమైనా వడ్డీ కడతాం. అలాంటి వడ్డీ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే 2 గృహాలకి ఇచ్చాడు. మొదటి గృహానికి ఏమో 5,000 ఇచ్చాడు. 5,000 తీసుకున్నాం. 5,000కి ప్రామాణిక సభ్యులు కలిపితే 17,300 41,000 తీసేస్తే మనకి ఎంత వచ్చింది? 23,700 వచ్చింది. ఇది గృహం 1Aకి సంబంధించిన ఆస్తి. ఇక్కడ కూడా గృహం 2లో మనకి ఏంటి డైరెక్ట్గా అన్నీ ఇచ్చేసాడు. ఇక్కడేమో ఆశించిన అద్దె విలువ ఇవ్వలేదు. మున్సిపాలిటీ అద్దె ఇచ్చాడు, యుక్తమైన అద్దె ఇచ్చాడు, సో ప్రామాణిక అద్దె ఇచ్చాడు. కానీ గృహం 2కి వచ్చేసరికి ఆశించిన అద్దె అక్కడ ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చాడు. సో ఇక్కడ యుక్తమైన అద్దె ఇచ్చాడు, ఇక్కడ ఇవ్వలేదు. సో మనం ఆశించిన అద్దె విలువ మనం పరిగణలో తీసుకుంటాం. 25,000 వస్తే చాలు అనుకున్నాం. కానీ మున్సిపాలిటీ వాళ్ళు ఎంత డిజైన్ చేశారు? దాన్ని 38,000 కింద తీసేది. అంటే 38,000 పరిగణలో తీసుకుంటాం. అంటే అది. సో మనం ఏ అద్దె విలువని ఇక్కడ మనం ప్రతిక్షేపించిన మున్సిపాలిటీ వాడికి ఎంత తీసుకుంటున్నాడో దాన్నే చూపించాలి. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఏమిస్తారంటే ఈ ప్రయారిటీ ఎక్కడ మున్సిపాలిటీలో ఉంది, ఈ మున్సిపాలిటీలో ఉన్న గృహానికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మున్సిపాలిటీ వాడు ఎంత రెంట్ని పే చేస్తాడు ఇయర్లీ అని అడుగుతాడు. ఆ అమౌంట్నే ఇక్కడ మనం పరిగణలో తీసుకుంటాం. సో ప్రామాణిక అద్దె ఇచ్చినా కూడా మనం ఆశించిన అద్దెలోని ఫైనల్గా తీసుకునేది ఏంటంటే ఈ మూడింటిలో తప్పు చేసుకున్న దాన్ని చూపించేసి వదిలేస్తాం. అంటే దీని పరిగణలో తీసుకో. ఎందుకు తీసుకోకూడదు అంటే సో మున్సిపాలిటీ వాడు ఎంత డిజైన్ చేశాడో దాన్ని పరిగణలో తీసుకుంటాం. సరే, సో ఇక్కడ ఆశించిన అద్దె విలువ ఎంత? 20,000 అక్కడ మనం క్యాల్కులేట్ చేసాం కాబట్టి అదే అమౌంట్ ఇక్కడ వేసుకున్నాం. వాస్తవిక అద్దె విలువ 30,000 వేసుకున్నాం. ఈ 30,000 మనం ఏం చేసాం? గృహం ఆస్తికి ఒక నెల ఖాళీగా ఉందంట. ఇది సంవత్సరానికి 30,000. కానీ మనం ఒక నెల తీసేయాలి. అప్పుడు తీసేయాలంటే ఏం చేయాలి? సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. అంటే 1/12 క్యాల్కులేట్ చేయాలి. 30,000 మీద 1/12 క్యాల్కులేట్ చేస్తే ఒక నెలకి 2,500 వచ్చింది. ఆ 2,500 తగ్గించేసాం. వచ్చిన అమౌంట్లోంచి మనం ఆల్రెడీ మున్సిపాలిటీ వాళ్ళకి 10% పన్నులు చెల్లించాం. ఆ 10%ని మనం దేని క్యాల్కులేట్ చేస్తాం? వాస్తవిక ఆశించిన అద్దె విలువ మీద క్యాల్కులేట్ చేయాలి. దాని మీద క్యాల్కులేట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 2,500 వచ్చింది. సో దాన్ని ఈ 27,500 నుంచి 2,500 తీసేస్తే 25,000 వచ్చింది. దాంట్లోంచి అండర్ సెక్షన్ 27 కింద తగ్గింపులు ఉన్నాయి. ఆ తగ్గింపులు ప్రామాణిక తగ్గింపు మనకి యాక్ట్ ప్రకారం 30% క్యాల్కులేట్ చేస్తాం. వచ్చిన అమౌంట్ ఎంత వచ్చింది? 25,000 వచ్చింది. దీని మీద 30% క్యాల్కులేట్ చేస్తే 7,500 వచ్చింది. 7,500 వేసుకున్నాం. సో ఈ నిర్మాణానికి తెచ్చిన అప్పుపై వడ్డీ ఎంత? గృహం 2కి సంబంధించి 3,000 పే చేశాడు. ఆ 3,000 ఇక్కడ యాడ్ చేస్తాం. అంటే మొత్తం 10,500 25,000 తీసేస్తే 40,500 వచ్చింది. ఇది గృహం 2కి సంబంధించి. సో గృహం ఏకి సంబంధించి ఎంత వచ్చింది? 23,700 వచ్చింది. గృహం 2కి సంబంధించి 14,500 వచ్చింది. రెండింటిని యాడ్ చేస్తాం. రెండింటిని యాడ్ చేస్తే గృహ ఆస్తి నుండి ఆదాయం వస్తుంది. 23,700 ప్లస్ 14,500 రెండు కలిపితే 38,200 వచ్చింది. ఇలా చేస్తే యాన్యువల్ 10 మార్క్స్ వస్తుంది. సో ఇలా క్యాల్కులేట్ చేసేటప్పుడు మనకు అక్కడ లెక్క ఇచ్చినప్పుడు మనకి ఎన్ని అద్దెలు ఇచ్చినా మనం డైరెక్ట్గా అన్ని అద్దెల్ని చూపిస్తాం అక్కడ లెక్కలో. కానీ మనం మున్సిపాలిటీ వాడు ఇచ్చిన అద్దెని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం. అలాగే వార్షిక అద్దె విలువ తీసుకునేటప్పుడు వాస్తవంగా ఎంత వసూలు చేస్తున్నాం అంత తీసుకుంటాం. దాంట్లోనే మనం పన్నులు ఏమైనా చెల్లిస్తే ఆ పన్నులు, అండర్ సెక్షన్ 17 కింద ఏమైనా తగ్గింపులు ఉంటే తగ్గింపులు, ఏమన్నా ఆస్తి మీద ఏమైనా రుణాలపై వడ్డీ క్యాల్కులేట్ చేస్తే అది కూడా తగ్గించేసి తీసుకుంటే అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూపిస్తాం. ఓకే, ఇలా చేస్తే మనకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూపించే సమయం